తంబూరు సితార్ ఎక్కడ ఉంది? మన దగ్గర ఉందా? తంబూరు సితార్ ఉందా లేదా? నిజానికి తంబూరు సితార్ అన్న మధ్య మధ్య వాయిద్యాలన్నా అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మన హార్ట్లో ఉంటాయి, మన హృదయంలో ఉంటాయి. యాక్చువల్ మన హృదయం అది ఎన్నో వంపులు కలిగి ఉంటుంది. ఎన్ని వంపులు అంటే ఒక అరసెకండ్లో బాధపడిద్ది, ఒక అరసెకండ్లో సంతోషపడిద్ది, ఒక అరసెకండ్లో వేగంగా ముందుకెళ్ళిపోద్ది, ఒక అరసెకండ్లో ఇక్కడే అంటే వెనక్కి వచ్చేసిద్ది. ఇట్లా ఎన్ని వేరియేషన్స్ చూపించుద్దో అసలు దానికి అంతులేదు. దాన్ని చేసినవాడు అట్లా చేశాడు ఆయన. అందుకే గమనించండి, మన నోరు తెరిచి నేను ఇట్లా అనుకుంటున్నానని చెప్పే వరకు మనకున్న ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఇంకొకరికి అర్థం కాదు. అది మానవ మర్మం, అది కదా వాస్తవానికి, అది రహస్యం. బట్ అట్లాంటి చక్కటి అన్ని వేరియేషన్స్ కలిగినటువంటి ఆ హార్ట్తో మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? తంబూరు సితార్ కాదు, ఇంకా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదంటే అది కాదు, నా ఉద్దేశం అది కాదు. కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంటే గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మన హార్టే, అదే మన హృదయమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనం క్లీన్గా అబ్సల్యూట్ ఫర్ గాడ్, దేవుడి కోసమే అన్నట్టుగా మనం ఉన్నప్పుడు, అది తిన్నగా ఉన్నప్పుడు అది ఎంతో చక్కటి ఆరాధన. మీరు గమనించలేదో, లాస్ట్ వీక్లో మనం లేదా పరమగీతాల గురించి ఆలోచన చేసేటప్పుడు కన్యకులు ఆయన నిన్ను ప్రేమిస్తారు, యథార్థంగా నిన్ను ప్రేమిస్తారు అని రాస్తుంది. యథార్థంగా అంటే వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి చాలా క్వశ్చన్స్, చాలా విషయాలు ఉంటాయి వాళ్ళ కళ్ళ ముందు, ఎన్నో విషయాలు. ఆ డైవర్ట్ అవ్వడానికి ఎన్నో సంగతులు ఉంటాయి, వాళ్ళ తలంపులు తిరుగుతూ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎలా ప్రేమిస్తారు ఆయన్ని? స్ట్రైట్ ఫార్వర్డ్గా, ప్రభు నిన్ను మాత్రం, ఆయన ముఖాన్ని మాత్రం చూస్తుంటారు, ఇక దేన్ని చూడరు. అట్లాంటి హృదయం కలిగి ఉండడం అనేది అది చక్కటి విషయం. ఒకవేళ ఇది తప్పిపోతూ ఉండొచ్చు అటు ఇటు, బట్ స్టిల్ ఏం చేయాలి? మనం దాన్ని తీసుకొచ్చి నిలబెడతా ఉండాలి. అట్లా నిలబెడతా ఉన్నప్పుడు చక్కగా దేవుడి సన్నిధిని మనం ఒక అరసెకండ్ తర్వాత లేదా ఒక అరగంట తర్వాత కూడా నిలబడితే మన హృదయం, అప్పుడు మనకు అర్థమవుద్ది, అభ్యాసం చేస్తాం వల్ల దేవుడు సాయం చేశాడు. ఇక్కడ ఒక మర్మం చెప్పాలి. ఏంటి ఆ మర్మం అంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అంటారా? అభ్యాసం కూసు విద్య అనేది అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో క్లీన్గా ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయదు, దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయదు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే నేను ఇస్తానని. అట్లా వచ్చింది మన దగ్గరికి, అంతే. ప్రాక్టీస్ చేస్తే రాదు, మనం చాలా ట్రైనింగ్ చేస్తే నాకు వచ్చేసింది, అట్లా కాదు. దేవుడు పెట్టాడు, మానవుడు దేన్ని కోరుకుంటాడో అది నేను ఇస్తా. అతను హార్ట్ఫుల్గా దేన్ని కోరుకుంటాడో అది నేను ఇస్తా. అది తప్పైనా సరే, అన్యాయం చేస్తాం, అక్రమం చేస్తాం, నాకు చేయండి, అట్లా ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఏం చేస్తాడు ఆయన? అది అలకిస్తాడు. నిజం, మర్డరర్స్ ఉంటారు, ఫస్ట్ మర్డర్ చేసే వాళ్ళకి అది చాలా కష్టమవుతుంది కదా, చాలా కష్టం, మనసు చచ్చిపోవాలా. కానీ అదే సమయంలో అతను ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు అనుకో, శత్రువు వచ్చి నిలబడతాడు. నువ్వు అడిగింది ఇస్తానని చెప్పావు కంటే ఇచ్చేస్తాను. సమస్య అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనం దేన్ని అడిగితే అది హృదయపూర్వకంగా యథార్థంగా అది మనకి ఇస్తాడు. తద్వారా మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే మన హార్ట్ నిలకడగా ఉండడం చూసి మనం ఆశ్చర్యపోతాం. ఈ సామర్థ్యం నాలోనే ఉందా? కాదు, మనలో కాదు, ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది ఆ సామర్థ్యం. మనం చంచలం, నీళ్ళలాగా చంచలం. ఒక మాటలో ఎట్లా పడితే అట్లా గట్టిగా ఉన్నంత మాత్రం మనం ఏం లోపల గట్టోళ్ళం కాదు. ఎవరి మీద ఆధారపడితే గట్టోళ్ళం? దేవుడి మీద ఆధారపడితే గట్టోళ్ళం. ఏదో గట్టిగా ఇలా దిగుసుకోవడం లేక కాదు. అసలు గుర్తుపెట్టి, అంటే దాని అర్థం మానవులు దే ఆర్ ట్రైయింగ్ టు షో దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ సంథింగ్ క్వైట్ డిసిప్లిన్. వాళ్ళు క్రమశిక్షణ ఉన్నారన్నట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి తప్పని నేను అంటలా, కానీ అది దేవుడి మీద ఆధారపడకపోతే స్వయం గర్వానికి తిరిగిపోతుంది అంటే ఎంతసేపు కదా. అందుకే క్రమశిక్షణ లేని వాళ్ళు చూసి ఎట్టుండు అని చెప్తా ఉంటారు. కానీ ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో పిలిచి, ఇది నీ వల్ల కాదు, ఎవరి వల్ల అవుద్ది? దేవుడి వల్ల అవుద్ది. అది ఒక మర్మం. ఆ మర్మం తెలిస్తే ఆటోమేటిక్గా అందరూ సంతోషంగా ఉంటారు. రైట్, సరే. లేవికాండం 4వ అధ్యాయం నుంచి 12 వరకు ఉన్నాయి. మనం మార్చి చదువుదాం. 4వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు మార్చి చదువుదాం. మరి యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెను? ఇశ్రాయేలీయులతో ఇట్లానము, యెహోవా ఆజ్ఞలన్నీ ఇట్లు, దేని విషయమైనా ఎవరైనా పొరపాటుగా చేయరాని కార్యములు చేసి పాపి అని ఎడల, ప్రజలు అపరాధనగినట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల, తాను చేసిన పాపంకే నిర్దోషమైన కోడిదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతను ప్రత్యక్ష గుడారం అభిషక్తుడైన యాజకుడు ఆ కోడిదూడ రక్తంలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారమునకు దాన్ని తేవలను.
యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట సన్నిధి ప్రోక్షింపవాడు. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చెమరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఉన్న దహన బలిపీఠం అడుగున ఆ కోడి యొక్క రక్తశేషం అంతా పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడి కొవ్వు అంతా దాని నుండి తీయవలను. ఆంత్రములోని కొవ్వును, అంతరం మీద కొవ్వు అంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలను ఉన్న పైన ఉన్న కొవ్వును, మూత్ర గ్రంథుల పైన ఉన్న కాలేజం మీద వపను, సమాధాన బలి ఎద్దులను తీసినట్లు దీని నుండి తీవాను. యాజకుడు దాన బలిపీఠం మీద దాని ధూపం వేవాను. ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపట బూడిదను పారబోయి పవిత్ర స్థలం తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవాను. బూడిద పారబోయే చోట దాన్ని కాల్చివేయను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు ధనికరమైన నామం బట్టే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు పాటలో సహాయపడి స్తోత్రాలు, రాగలని బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారిని క్షేమంగా త్వరపెట్టి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. చంచలమైన తలంపులు, అడిదిరిగి ఆలోచించి మమ్మల్ని విడిపించండి. పాక్షికంగాను లోబడని సొంత వ్యక్తిత్వాల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. సంపూర్ణంగా నీ వాక్యానికి లోబడి ఆరాధించే హృదయం మాకు అనుగ్రహించము దేవా. మీరు మాత్రమే మా కొరకే మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పచెప్పుకున్నందుకే స్తోత్రాలు. మేము చూడగలిగేలా మా కనులు తెరవండి. నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, విలువైన సమయం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. శత్రువు పూర్తిగా సిగ్గుపరచబడినందుకే స్తోత్రాలు. సార్వత్రిక మంతట్లో చెదురుకున్న మీ బిడ్డలతో మమ్మల్ని మేము ఐక్యపరుచుకుంటున్నాం. మీ సంఘంలో మీరు మాత్రమే శిరస్సుగా ఉన్నందుకు స్తోత్రాలు. మేము మీ యొక్క ఆధీనం మేరకు మా పరిమాణం చొప్పున పనిచేయడానికి కనికరించాం. ఎటువంటి చంచలం, ఎటువంటి శత్రు యొక్క తంత్రం, వీటన్నిటిని యేసుక్రీస్తు శక్తిగా నామలో బంధిస్తూ మీకు మాత్రం మహిమకలుగును గాక వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి పోర్షన్లో పాప పరిహారార్థ బలి అనే దాన్ని చెప్తా ఉంది. పాప పరిహారార్థ బలి నిజానికి మీరు గమనిస్తే లేవికాండం మొదటి నుంచి మనము ధ్యానం చేస్తానే ఉన్నాము. లేవికాండం మొదటి అధ్యాయంలో ఒక బలి ఉంది. దాని పేరేంటి? దహన బలి. దహన బలి అని చెప్పాము, గుర్తుందా? దహన బలి బర్న్ట్ ఆఫరింగ్. బర్న్ట్ ఆఫరింగ్లో ఆ బలి యొక్క ఉద్దేశం ఏంటి అని నేను అడిగితే ఏం చెప్తారు? దహన బలి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడి కొరకు ఒక వ్యక్తి తను పూర్తిగా సమర్పించుకున్నాడు. ఒక మాటలో అతనిలో ఏ తప్పు లేదు, అతను పూర్తిగా మరి పాపరహితుడు, పాపం లేనివాడు. అతను తనకున్నదంతా అప్పగించుకున్నప్పుడు, తనకున్నదంతా అతను పూర్తిగా దేవుడికి అర్పించబడినప్పుడు అది దహన బలి, పూర్తి సాటిస్ఫాక్షన్. ఒక మాటలో దేవుడి మాట పూర్తిగా విన్నటువంటి ఒక వ్యక్తి అని అర్థం. అక్కడ బలి పశువులకి అని చెప్పబడింది, కానీ నిజానికి మన దేవుడి యొక్క మాట పూర్తిగా విన్న వ్యక్తి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా రెండు మాటలు మాట్లాడేటప్పుడు ఏమాత్రం కలవరం లేకుండా ఉండాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? దేవుడే. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు అని చెప్తున్నప్పుడు ఆయన కూడా ఆయనే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు తనకు నచ్చినటువంటి లేదా తన మాట విన్న పూర్తి మానవుని కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మానవులు ఎవరు వచ్చేటోళ్ళు కాదు. అందుకని దేవుడే ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి? మానవ రూపంలో వచ్చాడు. ఆయనే దేవుడి మాట వింటాడు. అట్లా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆయనే యేసుక్రీస్తుగా వచ్చి దేవుని యొక్క ప్రతి మాట విన్నాడు. అలా విన్నప్పుడల్లా దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులందరూ పక్షంగా ఒక మనుషుడు దేవుడి మాట అంటే వీళ్ళందరూ ఎవరి మాట వినొచ్చు? ఇప్పుడు దేవుడి మాట వినొచ్చు, అది దాని అర్థం. అందుకే చూడండి, నేను అలా చెప్పేటప్పుడు మీరు ఎటువంటి కలవరం లేకుండా. సో ఇప్పుడు దేవుడి మాట పూర్తిగా నెరవేర్చి తను పూర్తిగా అర్పగించుకున్నటువంటి మానవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జీవితంలో ఏది కూడా తన సొంతానికి లేదు, ఏది కూడా మరి తన రక్త సంబంధుల కోసమో ఈ లోకం కోసమో లేదు. తన జీవితంలో ఉన్నదంతా ఎవరి కోసం అంటే దేవుడి కోసం. అది అంత చక్కటి మాట. తర్వాత సెకండ్ చాప్టర్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ ఇంకొక బలి ఉంది. ఆ బలి పేరేంటి? నైవేద్య బలి. నైవేద్య బలిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన దగ్గర నుంచి తన పునరుద్ధానంలో తన్ను కూడా సాటిస్ఫై చేసుకుంటాడు. అదే సమయంలో మనం కూడా జీవించడానికి కావాల్సినటువంటి జీవాన్ని మనకి ఎడతెగ్గా ఇస్తాడు. అందుకని ఆ బలిలో, నైవేద్య బలిలో కొంత మిగిల్చబడిద్ది. అది ఎవరు తింటారు? యాజకులు తింటారు. దాని అర్థం ఏంటంటే, మనం తిన్నప్పుడు దాని యొక్క బలాన్ని కలిగి ఉంటాం. సో దేవుడు సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో మనం కూడా ఎడతెగ ప్రభు కోసం నమ్మకంగా పట్టడానికి కావాల్సిన జీవం. నిజానికి ఈ జీవం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ నైవేద్య బలి ఎవరంటే మన ప్రభువే. చూడండి, ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచి ఆయన ఒక జీవం ఇచ్చి ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు. అంటే దాని అర్థం ఆ మిగిల్చిపడిన ఆ బలిలో మిగతాది మనం తినడానికి కావాల్సిన వీలుగా
మనం అనుభవించడానికి కావాల్సిన వీలుగా. ఇంత 3rd చాప్టర్కి వచ్చేసాం అనుకోండి, అక్కడ ఒక బలి ఉంది. ఆ బలి పేరేంటి? సమాధాన బలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటున్నారు మంచిదే, ఇంకా అందరూ గుర్తుపెట్టుకోగలరు. సమాధాన బలి అన్నప్పుడు దాని అర్థం ఏంటి? దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాడు. అట్ ద సేమ్ టైం దేవుడు మన జీవించడానికి కావాల్సిన ఏర్పాటు చేశారు. కానీ మనము దేవుడితో మనకున్న గిల్ట్ స్వభావాన్ని చూసుకొని దేవుడితో సమాధానం పడడానికి మనకు భారంగా ఉంది. మనమే చూడండి, నాలో చాలా తప్పులు ఉన్నట్టు, నేను ఎట్లాగా ప్రభువుతో నేను ఎట్లా సమాధాన పడగలను? ఆయన వచ్చి నన్ను పిలిస్తే నేను ఎస్ అని ఎట్లా చెప్పగలను? చెప్పలేను. కానీ వెంటనే న్యూ టెస్ట్మెంట్ ఎకానమీ లేదా సమాధాన బలిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఆయనే నీతో సమాధానం పడ్డాడు కాబట్టి నువ్వేం చేయొచ్చు? నువ్వు ఆయనతో సమాధానం పడవచ్చు. సమాధానం అంటే అరమరిక లేకుండా ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఇంకేమాత్రం కూడా మరి దాపరికాలు లేకుండా ఉండడం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనతో కలిసి ఉండడానికి వీళ్ళకి అసలు ఎటువంటి గిల్ట్ లేదనమాట, ఎటువంటి అపరాధ భావం అనేది లేనే లేదు వాస్తవానికి. ఇది సమాధానం బలి. ఇప్పుడు మనం 4th చాప్టర్కి వచ్చాం, 4వ అధ్యాయానికి. ఇందులో మనం చూసేది ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఉదాహరణకి మన జీవితంలో చూడండి, వెనక నుంచి ముందుకెళ్ళాలా కదా. ముందు ఏం కావాలి మనకి? పాప పరిహారార్థ బలి కావాలా, అటు తర్వాత సమాధాన బలి కావాలా, అటు తర్వాత దహన బలి కావాలా, అటు తర్వాత నైవేద్య బలి కావాలి. ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి రూల్, అంటే మనకున్నటువంటి క్రమం, సీక్వెన్స్. కానీ బైబిల్ ఎప్పుడు కూడా దేవుడి వైపు నుంచి మనకు చూపిస్తా ఉంది. ఆది అందు దేవుడు అన్నప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పగా వెలుగు కలిగింది. వెలుగు అనేది మన వైపు ఫస్ట్ కలిగింది, అటు తర్వాత వాక్యం అర్థం చేసి, అటు తర్వాత ఆత్మ గురించి అర్థం చేసుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ, అటు తర్వాత వాక్యం, అటు తర్వాత వెలుగు, ఇట్లా చెప్పింది. ఆయన డిసెండెంట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఆయన క్రమం, మన క్రమం కింద నుంచి పైకి ఉంటుంది. ఏదేమైనా కానీ మన జీవితంలో బైబిల్ యొక్క క్రమాన్ని బట్టి లేదంటే దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవాన్ని బట్టి దాన్ని గుర్తుపెడితే చాలు. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే పాప పరిహారార్థ బలి. వాస్తవానికి ఇందులో ఏం జరిగిద్ది? మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిద్ది. మనం పాపులమేనా అని నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? మేము పాపులమేనా అని అడిగారు అనుకోండి, నువ్వే పెద్ద పాపివా మాకేం తెలుసు అంటారా? మేము పాపివేనా అంటే ఈ మాట కనుక సరిగ్గా అర్థం కాకపోతే క్రైస్తవ జీవితం ఇంకా సరిగ్గా అర్థం కాదు మనకు, అసలు ఏం అర్థం కాదు. ఒక ఆయన ఏమన్నాడంటే, పెద్ద ఆయన, నేను సినిమాలు చూసేవాడిని, చుట్టకాల్చేవాడిని, ఇదే నేను చేసిన పాపాలు అన్నాడు. అది నిజమేనా? చాలా పెద్ద ఆయన క్రిస్టియన్ లైఫ్లో చాలా పెద్ద అనుభవం ఉన్న ఆయన ఒక మాటలో ఆయన ఏమన్నాడంటే, నేను సినిమాలు చూసేవాడిని, ఎప్పుడైనా చుట్ట తాగేవాడిని, అప్పుడు మాత్రమే నేను వాస్తవానికి పాపం చేశాను అంటున్నాడు. మనం కూడా అంతేనా? వీళ్ళలాగా పాపులం కాదండి, వీళ్ళలాగా కాదు, వాళ్ళలాగా కాదని చెప్పామనుకోండి, మనకేం అర్థం కాదు. బైబిల్ ఏమంటో తెలిసే? ఏ భేదం లేదు. ఆ పదానికి అర్థం ఏంటో తెలిసే? మీలో ఇంక ఎటువైపు కూడా పాపం లేకుండా లేదు, అన్ని వైపులు అదేముంది? పాపం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ విషయం ఏంటంటే, మనల్ని మనం క్రమశిక్షణగా ఉంచుకోవడం వల్లనో, లేదంటే కొన్ని సంగతులు మన పంటి బిగుతో అనుభవించడం ద్వారానో, కల్చర్ వైజ్ గానో కొన్ని సంగతులు మన జీవితంలో చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నందున మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. కానీ వెంటనే బైబిల్ ఏం చెప్పింది తెలిసే? నీ మనసు యొక్క అంతరంగ లోతులు ఆయన తొంగి చూచును. అలా చూసినప్పుడు అది మనం ఆయన్ని దాచిపెట్టలేము. విషయం ఏంటంటే, మీరు అన్ని సంగతులు మీరు ఎరిగినప్పుడు మీకు ఏమవుతారు తెలుసా? యథార్థంగా ప్రభువా నిజంగా నాలో ఏ మంచి లేదు ఇన్ని మంచి చెప్తాం. చాలా మందికి చెప్పట్లే, అది చెప్పడానికి ఇష్టం లేదు అసలు ముందలకి. ఎందుకో తెలిసే? వాళ్ళు ఎంత పాపులర్ వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ ప్రాబ్లం యాక్చువల్గా. ఈ రోజుకి కూడా చాలాసార్లు వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత గట్టి నమ్మకాలు ఉంటాయంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అంత పెద్ద పాపులర్ ఏం కాదులేండి. నిజమా? బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను చూసారు. దాని అర్థం ఏంటి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దాని అర్థం అక్కడ ఇంకా జాగ్రత్త వివరిస్తే, అందరూ పాపులైనందున, అంటే పుట్టుకతో పాపులైనందున వాళ్ళు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని, అది అక్కడ ఉన్న అర్థం గమనించండి. వీళ్ళు పాపులు కాకపోతే పాపం చేయలేరు. వీళ్ళు పాపం చేసినప్పుడు మాత్రమే మేము పాపులను గుర్తుపడుతున్నారు. గమనించండి. విషయం ఏంటంటే, నువ్వు పాపం చేసినందుకు పాపివి కాదు, నువ్వు పాపివి కాబట్టే ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను యాక్చువల్గా. అయినా మళ్ళీ చెప్పాలి. ఎందుకో తెలిసే? ఈ రోజు మనం ఇంత గట్టిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అదే దాని వెనకాల. మేమంత పెద్ద పాపులు ఏం కాదండి. దేవుడి ముందు నిలబడి మనం ఆ మాట చెప్పలేం. యోబు కూడా ఆయన ముందు ఆయన నిలబడి ఆ మాట చెప్పలేడు. ఏం చెప్తాడు ఆయన? ఊజు దేశం ముందు యోబు మనుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు,
కానీ దేవుడి ముందు చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి ఏం కాదు ఆయన. దేవుడి ముందు అంత యథార్థం కలిగినోడు ఏం కాదు ఆయన. గమనించండి. అందుకే వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను విన్నాను, అయితే నిన్ను కన్నులార చూసినప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలో పడి పశ్చాత్తాప పడుచున్నాడు. ఎవరు? ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ స్వయం కలిగినోడే కదా. ఎందుకంటే తనలో ఏముంది? యథార్థత ఉంది. అవునా కాదా? తన కోసం ఎంతో చక్కగా అన్నీ చేసినాడు ఆయన. కానీ ఆయనే ఏం చేశాడు? వినికిడి చేత నేను ఎవరో చెప్పడం ద్వారా నాకు ఇంతకుముందు తెలుసు, కానీ ఇప్పుడైతే నిన్ను కళ్ళారా చూస్తున్నాను. నిన్ను చూసినప్పుడు నా మీద నాకు ఏ మంచితనం లేదని నాకు అర్థమైపోయింది. నేను అనుకుంటా, ఎవరిని చూసుంటాడు అబ్బా ఆయన? వాస్తవానికి సింహాసనాసీనుడు అయిన ప్రభువుని నిజంగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎలా చేసి తన జీవితాన్ని ముగించాడో దాన్ని చూసుంటాడు ఆయన. అది చూసినప్పుడు న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు తను ఎంత తగ్గించుకున్నాడు చూసినప్పుడు ఈయన అసలు మిగులుతాడా అక్కడ? అసలు మనుషులకి అది సాధ్యమా? మనుషులకి సాక్రిఫైస్ అనే పదం తెలుసా? త్యాగం అనే పదం ఎన్నటికైనా తెలుసా? వీళ్ళకి తెలియదు. కానీ ఆయన చెప్పాడు, ఇది త్యాగం అంటే అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకే ఆయన చూసినప్పుడు మనకేం అర్థం అవుతుందంటే, నాలో ఏం మంచి లేదు ప్రభువా. మనకి ఈ సత్యం అర్థమైందా? మనకి లేఖనం అర్థం అవుతుంది. మనకి ఈ సత్యం అర్థం కాలేదా? లేఖనం మన కళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. వాస్తవానికి దాన్ని మనం ఎంజాయ్ చేయలేం, దాన్ని మనం సంతోషించలేం. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చాలా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చెయ్యరాని కార్యం చేసి పాపి అయిన ఎడల. దాని అర్థం ఏంటి? పొరపాటు అనే పదానికి అర్థం ఏంటంటే చెడుతనము అనే. చెడుతనానికి పొరపాటుకి ఏమైనా తేడా ఉందా? మీరు ఆలోచించండి. చెడుతనానికి పొరపాటుకి ఏం తేడా లేదా? ఉంది. పొరపాటు అంటే బై మిస్టేక్, అంటే వాళ్ళకి తెలిసి అది చేయకూడదని, కాబట్టి బలం లేకపోవడం వల్లనో, లేదంటే దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లనో, లేదంటే ఇంకొక మాటలో దాని నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియకపోవడం వల్లనో వాళ్ళు చేశారు. కానీ చెడుతనం అంటే ఏంటో తెలిసే? 24/7 ఇంక అదే చేయడం. ఇక ఉద్దేశపూర్వకంగా నిర్ణయం చేసి దాంట్లో నిలబడడం, పాపుల మార్గమున నిలవక దుష్టుల ఆలోచన చొప్పున. అంటే అర్థం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున అంటే దుష్టుల ఆలోచన మనకు కూడా తగులుతుంది వచ్చి, మనం కూడా తెలియకుండా అటెండ్ చేస్తాం, కానీ అక్కడ నడవద్దు. పాపుల మార్గమున నిలవక అంటే అర్థం ఏంటి? పాపుల మార్గం కనపడిద్ది, బట్ స్టిల్ యూ షుడ్ నాట్ స్టాండ్ ఆన్ ఇట్. దాని మీద నువ్వు నిలకడగా ఉండకూడదు. గమనించారా? విషయం ఏంటంటే, అది నిలకడగా ఉన్న వాళ్ళు ఎవరంటే చెడిపోయిన వాళ్ళు, చెడుతనం కలిగిన వాళ్ళు. కానీ పొరపాటు చేసే వాళ్ళు ఎవరంటే బలహీనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అతనికి పొరపాటు చేయకూడదని తెలుసు. అంటే తప్పు చేయకూడదు, పాపం చేయకూడదని తెలుసు. ఒక మాటలో అది ఎటువంటి పాపం అనేది పక్కన పెట్టాలి. పాపం చేయకూడదని తెలుసు, కానీ అతను ఏం చేశాడు? పొరపాటున పాపం చేశాడు. మానవులు పొరపాటును పాపం చేసే స్వభావం వాళ్ళలో ఉందా? ఒక మాటలో మానవుల్లో పొరపాటును పాపం చేసే స్వభావం ఉందా? ఎగ్జాక్ట్గా ఉంది. నేను పేతురులాగా, నా సంగతి నీకు తెలియదు ప్రభు, మరణానికి వచ్చినా నేను వచ్చేస్తాను, నువ్వు నన్ను మరణానికి రమ్మన్నా నేను వచ్చేస్తాను అని చెప్పడం చాలా మందిని చూస్తాం. అంటే నేను అనుకుంటే జరగాల్సిందే అంటారా లేదా? అంటారు కదా. యాక్చువల్ కొన్నిసార్లు చాలాసార్లు నేను చెయ్యకూడదంటే చెయ్యండి ఇంకా ఇట్లా అంటారా? చాలా మంది అంటారు వాస్తవానికి. కానీ అది మనుషుల ముందే చెప్పండి, చెప్పకపోండి, అదే పెద్ద విషయం కాదు. కానీ ఇంకోటి మన సమస్య, మన భారం అంతా, మన ఒత్తిడి అంతా దేని మీద ఉందంటే అసలు మన గురించి మనం సరిగ్గా అర్థం చేసుకుందామని. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ హీబ్రూ టెక్స్ట్లో ఏముందంటే, వాస్తవానికి మానవుడు తమ జీవితంలో తనకిష్టం లేని దాన్ని చేస్తారంట. మీకు అర్థమవుతుందా? తనకిష్టం లేనిది చేస్తారంట. తమకిష్టం అంటే తమకి ఏది ఇష్టమో అది వీళ్ళు చేయలేరంట. దాని అర్థం ఏంటంటే, దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఏం చెప్పాడో కూడా తెలుసు, కానీ దాన్ని చేయకుండా, లేదంటే దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేయలేరంట. ఏది చేయకూడదో అదే చేస్తారంట. మీకు అర్థమైపోయింది ఇప్పుడు యాక్చువల్గా. Romans 7 chapterలో పౌలు అంటాడు, అయ్యో నేను మేలేనిది చేయనెరిగి నేను మేలేని చేయకుండా చేయకూడని కీడే నేను చేస్తా ఉన్నా. ఈ పదం మనకు అర్థమవుద్దా? రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉన్న అనుభవం మనకు అర్థమవుతుందా? చాలా మంది వారి జీవితాల్లో వాళ్ళు చేసినప్పుడే పాపలు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో పాపం అనేది ఒకటి నిలిచి ఉందన్న సంగతి వాళ్ళకి ఒకవేళ బై నాలెడ్జ్ వైజ్గా తెలిసి ఉండొచ్చేమో, కానీ అనుభవంలో దాన్ని గుర్తుపట్టలే. ఇంకా అనుభవంలో దాన్ని గుర్తుపడితే కనుక ఈరోజు మనం ఉన్నంత గట్టిగా మనం ఉండం కదా. ఈరోజు మనం ఉన్నంత ఒక సూపర్లేటివ్గా మన గురించి మనం ఉండం. ఎట్లుంటాం? ఎడతెగ్గా ప్రభువా ప్లీజ్ దయచేసి నువ్వు సాయం చేస్తేనే కానీ
నాకేం కుదరదు ప్రభు అని మనం చెప్తాం. అట్ట కాదు, మనం చేసిన మన మంచి పనులు చెడు పనులు అటు మీద నిలబడిపోయి నేను చేసింది రైట్, నేనే చేసింది రైట్ అని ఇట్లా మనం నిలబడుతున్నామంటే మనకు అర్థమైందా మన లోపల ఇట్లాంటి పాప నియమం ఒకటి ఉందని అర్థమైందా? ఒకవేళ మనకు తెలిసిన నాలెడ్జే తెలుసు, గమనించండి, నాలెడ్జ్లో ఉన్నది నీ అనుభవంలో ఎందుకు పనికిరాదు. నీ ఆత్మ యొక్క ప్రత్యక్షత అయితే మాత్రం అది నీకు పనికి వచ్చింది. ప్రత్యక్షత అనుసరించి కూడా కలిగి ఉండి కూడా దాన్ని అనుభవించడం చాలా మంది ఉంటారు. కానీ ఎవరైతే నిజంగా సత్యాన్ని అనుభవించాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎంతో ఓపికగా తమలో ఉన్న పాప స్వభావాన్ని గుర్తుపట్టగలుగుతారు. గమనించండి, ఏం చెప్తున్నారు ఇక్కడంటే ఆ ప్రవక్త ఒక మాట మోషే ఏం చెప్తున్నాడంటే, మీలో పొరపాటును చేసే స్వభావం ఉంటుంది, ఈ స్వభావం అనేది మీకు బై బర్త్ పుట్టుకతో వచ్చింది. మీకు ఒక మాటలో మీరు ఆదాము నుంచి వచ్చింది కదా, ఆదాములో నుండి ఆ స్వభావం మీలోకి వచ్చింది, అది మీలో నివసిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పిల్లోడు పుట్టాడని కానీ ఏం పుట్టింది? ఆ పాప స్వభావం కూడా పుట్టింది. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎదక్క ముందు కొంతమంది కాలుతో తంతుంటారు. చూడండి, చిన్న పిల్లలు ఎవరు ఉంటాయి కదా, గమనించండి, వాళ్ళకి బాగా ఆకలేసింది అనుకోండి ఏం చేస్తారు, బాగా చిన్నప్పుడు సంవత్సరం లోపలే కొన్ని రోజులు విపరీతంగా మరి ఏడుస్తారు, అటు తర్వాత కోపంతో కాళ్ళు తంతా ఉంటారు. చూసారా? వెంటనే మనం పాలు లోపల పెట్టగానే కూల్గా ఉండి మన సీరియస్గా చూస్తుంటారు. చాలా సీరియస్గా, ఇది నిజం. అంతేకాదు, మీ చిన్న పిల్లల్ని ఒక వారం రోజులు ఎత్తుకొని చూడండి, అదే సమయంలో ఈ పిల్లోని పక్కన పెట్టి వేరే పిల్లోని ఎత్తుకోండి, ఈ పిల్లోడు ఏం చేస్తాడు? పోనీలే ఎవరినో ఎత్తుకున్నారు అనుకుంటాడు అనుకున్నారా, గట్టిగా ఏడుస్తాడు. చూడండి, ఎందుకని? మనకు అర్థం అవ్వాలని, నువ్వు వాళ్ళని దింపేసి నన్ను ఎత్తుకో అని చెప్పి చెప్తాడు ఒక్క మాటలో, చాలా క్లీన్గా. దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఇట్లా చేయమని? ఎవరిని చెప్తున్నారా? దాని అర్థం మనుషులు బై బర్త్ ఎలాంటి వాళ్ళు తెలుసా? పాపం అనే ఆ స్వభావాన్ని వాళ్ళ జీవితంలో కలిగి ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వీళ్ళు ఎదిగే కొద్దీ అది కూడా పెరుగుతూ ఉంటుంది. అక్కడ పెరిగే కొద్దీ వీళ్ళు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళ గురించి ఒక మాట రాసాం. చూడండి, రోమపత్రిక 3:24 రోమపత్రిక 3:24 మనకు తెలిసిన విషయాలు మనం జాగ్రత్తగా వాటిని అనుభవంలో గుర్తుపడదాం. రోమపత్రిక 3:20 పూర్వం చేయబడిన పాపములను గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడు 25వ వచనంలో? పూర్వం చేయబడిన పాపములను. దాని అర్థం ఏంటంటే మీకు తెలిసినటువంటి మీరు చేసినటువంటి పాపాలు. చాలాసార్లు మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలన్నీ ఒప్పుకునేటప్పుడు, ఎందుకంటే దేవుడి ప్రేమ మనల్ని ఆకర్షించినప్పుడు, ఆయన ఉన్నతమైన ప్రేమను చూసినప్పుడు మనం దాచుకోలేం. ఆయన ముందు మనం ఒప్పుకుంటూ ఉంటాం. కానీ ఒప్పుకునేది అది మనకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఒప్పుకుంటాం. కానీ ఆ ఒప్పుకునే పాపాలన్నింటిలో ప్రభు పలానా రోజు వాళ్ళని బాధ పెట్టాను, పలానా రోజు వీళ్ళని బాధ పెట్టాను, ప్రభు పలానా రోజు లేదా మా తల్లిదండ్రులను బాధ పెట్టాను, నా స్నేహితులను బాధ పెట్టాను, నన్ను నేనే మోసం చేసుకున్నాను, ఎట్లని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా మనం గుర్తుపడతామంటే చేసిన పాపాలను గుర్తుపడతాం. దాని అర్థం ఏంటి? మనం చేసిన పాపాలు అంటే మన క్రియలు అని అర్థం. మన క్రియలను గుర్తుపడతాం. మన క్రియలను గుర్తుపెట్టినప్పుడు ప్రభు ఏమన్నాడు? పూర్వం చేసిన పాపాలని ఆయన కనికరం చొప్పున మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం రోమపత్రిక ఇది ఒకటే చెప్పలా, ఏం చెప్పింది తెలుసా? మీరు చేసిన పాపాలు మాత్రమే కాదు, మీలో నిలిచి ఉన్న పాపం ఇంకొకటి ఉంది, స్వభావం అనేది. దాన్ని మీరు గుర్తుపెట్టారు కొన్ని ఎట్లా ఒప్పుకుంటారు? మీరు దాన్ని ఎట్లా ఒప్పుకుంటారు? చాలాసార్లు మనం దీన్ని గమనించాం. మన లోపల నిలిచి ఉండే పాపం మనల్ని పాపం చేసేలా ప్రేరేపిస్తూ ఉంటుందనే సంగతి మనం మర్చిపోతాం వాస్తవానికి. అందుకనే మానవులు వాళ్ళు ఎంత మంచోళ్ళు, వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటారు. ఎవరు మంచోళ్ళు? నేను అడిగినవాడు, ఎవరు మంచోళ్ళు? ఒకవేళ మనుషులతో పోల్చుకుంటే వీళ్ళకంటే వీళ్ళు బెటర్ ఇలా చెప్పబడమే. కానీ దేవుడి ముందు మంచోళ్ళు అంటే ఎవరు ఉండరు, అందరూ పాపులే. ఒక మాటలు గమనించండి, బయటికి ఎటువంటి పొరపాటు లేనందున వాళ్ళు మంచోళ్ళు అని చెప్పడానికి లేదు. గమనించండి, ఒకళ్ళు ఏమనండి, నీ అంత చెడ్డోళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంటి? వాస్తవానికి ఎప్పుడో తెలుసు నా గురించి అంటే విషయం ఏంటి? ఈ చెడ్డతనంగా ఉండమనా? కాదు, ఇక్కడ విషయం అది కాదు. నేను చెడ్డోడిని, బట్ నన్ను మంచోడిని చేసేది ఎవరు? నా ప్రభువే. ఒక మాట. కానీ నాకు తెలియాలి ఏమని? నా క్రియల్లో మాత్రమే కాదు, నా లోపల స్వభావంలో కూడా నేను పాపినే. సో దీన్ని బట్టి నేను ఏం చేస్తూ ఉంటాను? ఎంతసేపు పాపం చేయడం అనే ఆ చక్కటి క్రియలు చేస్తూ ఉంటాను అనమాట. పాపం చేయడం అనే క్రియలు చేసుకుంటూ పోతూ ఉంటాం. మళ్ళీ మీరు దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా, దేవుడు మీ పాపాలను క్షమించినప్పటికీ కూడా మీ లోపల ఏముంటుంది? పాప
స్వభావం అనేది ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఏం చేసిద్ది? ఈ లోకం వైపు తిప్పుతూ ఉంటుంది. దీన్నే బైబిల్ శరీరం అని పిలిచిద్ది. ఒక మాటలో దీన్నే పాప స్వభావం అని పిలిచిద్ది. ఇంకొక మాటలో లోకానికి మరి లోబడిపోతున్న లోక నియమం అని కూడా పిలిచిద్ది. ఇంకా ఒక మాటలో ఇంకా లోతుకుపోతే సాతాను యొక్క తంత్రాలు, సాతాను స్వభావం అని కూడా చెప్పుద్ది. ఇంకో మాటలో సాతానే అని చెప్పి, మీ లోపల ఎవరున్నారు? సాతానే అని చెప్పుద్ది. గమనించండి, విషయం అంతా ఇది. మీ గురించి మీకు బాగా తెలిసిందో, నేను చేసింది మంచి, నేను చేసింది కరెక్ట్ అని చెప్పి గట్టిగా మాట్లాడరు. ఏం చేస్తారా? ఇది దేవుడిదా కాదా అన్నట్టు మాట్లాడతారు. గమనించండి. కానీ మానవుల యొక్క స్వభావం అంతా పొరపాటున చేస్తూనే ఉంటారు. పొరపాటున చేస్తూ ఉంటే దేవుడి ముందు మీరు పొరపాటుగా చేయండి, అలవాటుగా చేయండి, ఏది చేసినా తప్పే. ఆయన ఎన్నడూ కూడా పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టలేదు. కానీ పాపిని ఆయన ప్రేమించాడు, పాపాన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? చూడండి, లేవికాండం 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. లేవికాండం 4వ అధ్యాయం, పెద్దగా ఏం మాట్లాడు. లేవికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. రైట్, తిరిగి ఇంకో వచనం చదువుదాం. చూడండి, 13వ వచనం, 13వ వచనం చదువుదాం. చాలండి. తిరిగి 22వ వచనం చదువుదాం. అధికారి చాలా. ఇంక తర్వాత మళ్ళీ 27th కూడా చదువుదాం. 27, 27. గమనించారా? ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాండర్డ్స్, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఫస్ట్ లైన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న విషయం అంతా మనుషులందరూ పాపం చేయడానికి, అపరాధం చేయడానికి, చేయరాని పని చేయడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి యాజకుడు పొరపాటు చేయడానికి కారణం ఉంది. ఇశ్రాయేల్ సమాజం అంతా పొరపాటు చేస్తారు. అట్ ద సేమ్ టైంలో మరి ఇక్కడేం రాసి దేశస్తులు ఎవరైనా పొరపాటు చేస్తారు, ఒక అధికారి పొరపాటు చేస్తారు, ఇంక ఇశ్రాయేల్లో ఎవరైనా పొరపాటు చేస్తారు. చివరి పారాగ్రాఫ్ లో అట్లా ఉంటుంది. ఈ పొరపాట్లు చేయడానికి కారణం ఏంటంటే అందరూ ఎవరో పాపులు, ఒక మాటలు, అది దాని అర్థం. గమనించండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సో అందరూ పాపం చేశారు కాబట్టి ఎవరు కూడా పరిచయం చేయడానికి పనికిరారని చెప్పకూడదు. ఆయన ఏం చెప్తే తెలుసా? యాజకుడు పొరపాటు చేసినప్పటికీ కూడా యాజకుడు కూడా దహన బలి అర్పించాలా. కానీ అదే సమయంలో మిగతా వాళ్ళు పొరపాటు చేసినా వాటికి దహన బలి ఎవరు అర్పించాలా? యాజకుడే అర్పించాలి. దాని అర్థం ఏంటంటే, దేవుడు తను ఎంచుకున్న పిలుపు లాంటిది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ కోడి చూడని 4వ వచనం లేదు, 4వ వచనం. చూసారా? వాస్తవానికి ఇది ప్రతి బలిలోనూ చెప్పబడిన విషయమే. గమనించండి ఇది. కానీ మన అనుభవంలో గుర్తుపట్టగలగాలి. ఏంటది అంటే, ఒక కోడిదూడను తీసుకొచ్చినప్పుడు, కోడిదూడను తీసుకొచ్చినట్టు అతను ఏం చేయాలి? ఆ కోడిదూడ మీద చెయ్యి పెట్టాలి. చెయ్యి పెట్టినప్పుడు ఏం జరిగిద్ది? మన పాపాలన్నీ దానికి బదిలీ అవుద్ది కదా. మనంతటా మనమే బదిలీ అయిపోతాం. ఎందుకంటే మనమంతా పాపం అని మనకు అర్థమవుతుంది కదా. మనం చేసిన విషయాలే పాపం కాదు, మనమంతా పాపం. ఇది మనకు అర్థమైన రోజుల దాని మీద చేయి పెట్టగానే మనం ఏమైపోతాం తెలుసా? దాంతో వన్నెస్ కలిగి ఉంటాం, దాంతో ఐక్యత చెందుతాం. ఒక్క మాటలో అది మనం ఒక్కటైపోతాం. గమనించండి. దాన్ని బట్టే 2 కొరింథీ 5వ అధ్యాయంలో ప్రభు గురించి రాయబడింది ఏంటంటే, ఏ పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడెను. గమనించండి. ఆయన ఏ పాపం లేదు. కానీ ఎప్పుడైతే మనం ఆయన మీద చేతులు పెట్టామో, మన పాపాలన్నిటి విషయంలో ఆయన మీద చేతి పెట్టామో, మన పాపాలన్నిటికీ శిక్ష విధించబడి ఆ పశువు మీద చేపెట్టామో, వెంటనే ఆ పశువు ఏమైపోయింది? పాపం అయిపోయింది. గమనించారా? సో ఈ దేవుడు కనుక ఇటువంటి ఏర్పాటు చేయకపోతే ఏ మనుషుడు కూడా తన పాపాన్ని పరిహారం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చాలా తెలివిగా సామాన్యమైన సత్యం మాట్లాడుతున్నాం. మంచి పనులు చేస్తే చాలు దేవుడు మనకు క్షమిస్తాడు అనుకుంటారు. చాలా సింపుల్గా కాదండి. చాలా సింపుల్గా ఏమనుకుంటారంటే, నేను ఇంత పొరపాటు చేశాను, ఈ పొరపాటుకు తగ్గట్టుగా ఎవరికైతే నేను అన్యాయం చేశానో వాళ్ళకి మంచి పనులు ఇచ్చాను, అంతకంటే గొప్పగా గిఫ్ట్లు ఇచ్చాను అనుకోండి, వాళ్ళు నన్ను క్షమిస్తారా? క్షమించవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని క్షమించరు. గుర్తుపెట్టుకోవాలి. పొరపాటు చేసిన తర్వాత దానికి లంచం మనం ఇచ్చినట్టు అనిపించింది, కానీ దేవుడి ముందు మన హృదయాన్ని మనం చక్కబెట్టుకున్నట్టు అనిపించదు. ఒకవేళ మీరు క్షమాపణ అడిగినా కానీ క్షమించాల్సింది ఎవరు? అతను కాదు. ఎవరు? దేవుడే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అసమానమైనటువంటి ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు క్షమాపణ అడిగానుగా అని చెప్పి గట్టిగా మాట్లాడతారు కదా. క్షమించమని నిన్ను అడిగానుగా అని అడుగుతారు గట్టిగా. క్షమించమని నువ్వు అడిగినా నిన్ను క్షమించాలంటే ఎవరు కావాలి?
యేసు ప్రభు కావాలి, ఎందుకంటే ఆయన మాత్రమే కనికరం చూపించగలిగినోడు. నేను నిన్ను కనికరించలేను వాస్తవానికి, ఎందుకంటే నాకు కూడా కనికరం కావాలి వాస్తవానికి. కానీ ఎవరు మన ఇద్దరిని కనికరించాల్సింది? ప్రభువే. మనం చాలా నేను క్షమించమని అడిగాక ఇంకేంటి అని, క్షమించమని అడిగినంత మాత్రం నువ్వేం క్షమించబడవు. క్షమిస్తానని ఆయన అనుకున్నాడు కాబట్టి నువ్వు క్షమించబడుతున్నావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలాసార్లు మన పాపాన్ని గురించి కొన్ని రైట్స్ ఉంటాయి మనకి. నేను క్షమాపణ అడిగేశాను, ప్రభు నాకు సాయం చేసేస్తాను. నిజమే, ఆయన తన హృదయాన్ని అలా సెట్ చేసుకున్నాడు కాబట్టే నీకు క్షమాపణ కలుగుతుంది. లేకపోతే నీకు క్షమాపణ రావడం అనేది కుదరదు. మనం ఈ సంగతి అర్థం చేసుకుంటే ఆ పశువు ఎంత క్రయం చెల్లించింది మన విషయం అని చెప్పి మనం గుర్తుపడతాం. మన ప్రభు ఎంతగా మనల్ని పూర్తిగా భరించాడనే సంగతి మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక పెద్ద సత్యం ఉంటుంది. ఏంటంటే మనం ఆ వచనం చదివితే మనకు అర్థవంతంగా 2 కొరింథీ 5వ అధ్యాయము. అది మనకు ఎన్నో సార్లు మనం దాన్ని చదువుకుంటాము సార్. 2 కొరింథీలు 5వ అధ్యాయం 21వ వచనం. చూసారా, ఈ వచనంలో అపోస్తులుడు ఎందుకనగా మన పాపాలు క్షమించినట్లు అని రాశాడా? మరి జాగ్రత్త గమనించండి ఆ వచనాన్ని. ఎందుకనగా మనము దేవుని ముందు ఆయన నీతి యొగునట్లు, దాని అర్థం ఏంటో తెలిసే, మీ పాపాలు క్షమించబడినా స్టిల్ మీరు పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మిమ్మల్ని పాపులనే పిలవాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మిమ్మల్ని పాపులని పిలవకుండా ఆయన ఏం చెప్తున్నాడు, నీతిని పిలిచేస్తాడు. ఎందుకంటే ఆయన నీతి మనకు ఆరోపించబడింది. ఆయన నీతి అంటే అర్హమైన విషయం అని అర్థం. వీళ్ళు మంచోళ్ళు, యోగ్యులు అని దాని అర్థం. గమనించండి. నిజానికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఆ పశువు మీద చేయి పెట్టినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆయన ఆ పాపాలకు క్షమాపణ మాత్రమే ఇవ్వాలా. కానీ పాపాలకు క్షమాపణ మాత్రమే కాదు, దేవుని నీతి నాకు ఆరోపించబడింది. నిజానికి ఆ నీతి ఎవరిదంటే నిర్దోషమైన నిష్కలంకమైన ఆ పశువు యొక్క నీతి. ఆ నీతి మనకు ఆరోపించబడింది. ఒకసారి గమనించండి. కనికరాన్ని మించినటువంటి గొప్ప అంటే ఆ స్టాండర్డ్ దాటి నీతి అనేది మనకు ఆరోపించబడుతుంది. ఎట్లా ఆ పశువు మన కొరకే అర్పించబడింది అనేది అర్థం చేసుకోగలిగారు. వన్స్ మనం ఆయన మీద చేయబట్టగానే, ఆ పశువు మీద చేయబట్టగానే మన పాపమంతా దేనికి ఒక వాటి మనమంతా దాంతో ఐక్యపరచబడినప్పుడు ఆ పశువు పూర్తిగా పాపం అయిపోయాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేగా చూడండి 5వ వచనం చదువుతాం. ప్రత్యక్ష కూడా గమనించండి. అభిషక్తుడైనటువంటి యాజకుడు కోడిదూడను వధించిన తర్వాత దాని రక్తాన్ని జనరల్గా ఎక్కడ తీసుకురావాలంటే బలిపీఠం దగ్గర తీసుకురావాలా. కానీ అదే సమయంలో బలిపీఠం దగ్గర నుంచి ఆ రక్తాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురావాలంటే దాని అర్థం ఏంటో తెలుసా, ప్రత్యక్ష గుడారం ఎప్పుడు కూడా దేవుడి యొక్క సన్నిధి అనే దానికి గుర్తు. మన పాపాలు దేవుడిని మనం దూరం చేస్తాయి. కానీ ఎప్పుడైతే మన నిమిత్తమై ఆ పశువు వధించబడిందో వెంటనే దేవుడి సన్నిధికి మనం దగ్గరగా ఉన్నామంటే దానికి రుజువుగా యాజకుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తాడు. దాని అర్థం ఏంటంటే రక్తం లేకుండా మనం ఎవరం కూడా అంగీకరించబడము. అది దాని అర్థం. మీరు యాజకులు ఎంత బాగుంటారు, తప్పే లేదు మీలో, కాదు. రక్తం లేకుండా ఎవరు కూడా దేవుడి చేత అంగీకరించబడరు. నన్ను అడగనివ్వండి, ఈరోజు మన మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి ధైర్యంతో ఈ లోపలికి వచ్చాం అని నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? మాకింత తెలియదు, ఎన్నోసార్లు వచ్చాం అక్కడికి, ఎన్నోసార్లు వచ్చాము వెళ్తున్నాం, మాకింత తెలియదు దారి. ఆ గేటు తీసుకుని మెట్లు దిగడం పెద్ద కష్టమా? కాదు కదా. ఇక్కడ కూర్చులో కూర్చోడం పెద్ద కష్టమా? కాదు. విషయం ఏంటంటే దేవుడి సన్నిధిలో ఈ వారం అంతా శుభ్రంగా ఉన్నాను కాబట్టి నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను అని చెప్పడానికి లేదు. దేవుడి సన్నిధిలో నేను ఎన్నో మంచి పనులు చేశాను కాబట్టి ఈ వారం అంతా ఎంతో పెద్ద మినిస్ట్రీ చేశాను కాబట్టి నేను వచ్చాను. నేను ఈ దేవుడి సన్నిధిలో ప్రవేశించడానికి నాకు ఏ యోగ్యత లేదు. నాకున్న ఒకే ఒక యోగ్యత ఏంటో తెలుసా? బ్లడ్. ఒక మాట ఇది మాత్రమే దానికి ఉన్న యోగ్యతను మనకి ఇవ్వగలరు. గుర్తుపెట్టుకోవాలి. మనకున్న గర్వం, మనకున్న అతిశయం అంతా ఏంటో తెలుసా? ఆ బ్లడ్ మాత్రమే, ఆ రక్తం మాత్రమే. మనకున్న ఏది కూడా దేవుడి ముందు మనల్ని యోగ్యులుగా చేయదు. మీరు కనుక రక్తాన్ని తీసుకోకుండా ఆయన సన్నిధిలోకి వెళ్తే అప్పుడు తెలిసింది మనం ఎంతగా ఆయన యొక్క మరి ఉగ్రతకు లోనవుతామని సంగతి మనకు అర్థమవుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో అందుకే ప్రత్యక్ష గుడారం ముందు సరిగ్గా నడవడానికి కూడా భయపడేవాళ్ళు. ప్రత్యక్ష గుడారం ముందు నడవడానికి, ఇంకా లోపలికి వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం. ఆయన భయపెట్టాడు, ఆయన తన పరిశుద్ధతను చూపించాడు. మనుషులు దూరం ఉండాలి నాకు, ఎందుకంటే ఈ మనుషుల్ని మిక్కిలి పాపులు, వీళ్ళని నా దగ్గరకు వచ్చారో నేను ఏదైనా చేసేస్తాను, కానీ వీళ్ళు దూరంగా ఉండాలి. కానీ మనుషులతో నాకున్న సావాసం కొనసాగాలంటే, వాళ్ళ దగ్గర రావాలంటే వాళ్ళకి ఏం కావాలా? ఆ బ్లడ్ కావాలి. అందుకే ప్రభు యొక్క రక్తాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు మనం. ఆ రక్తం యొక్క స్వభావం అలాంటిది. నెక్స్ట్ చదువుతాం చూడండి. నెక్స్ట్
చూడండి, అక్కడ పరిశుద్ధ మందిరం దగ్గరికి లేదని ఒక మాట ప్రత్యక్ష గుడారం దగ్గర రావడం మాత్రమే కాదు, ఆ రక్తాన్ని తీసుకొని ఏం చేయాలి? 7 సార్లు ప్రోక్షించాలి. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు గో ఇన్ సైడ్, లోపలికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు అది. లోపలికి వెళ్ళకపోతే ఆ తెర మీద కొన్ని గుర్తులు ఉంటాయి. ఏం గుర్తులు అంటే కెరూబులు బొమ్మలు ఉంటాయి. కెరూబులు అంటే ఏంటో తెలుసా? దేవుడి యొక్క మహిమ అని అర్థం. మహిమ ఎప్పుడు కూడా దేవుడి యొక్క కెరూబులు చూపిస్తూ ఉంటాయి. కెరూబులు దేవుడి యొక్క మహిమను చూపిస్తున్నాయంటే దాని అర్థం ఎక్స్ప్రెషన్ కలిగిన దేవుడు మిమ్మల్ని లోపలికి రానివ్వడు, మిమ్మల్ని చంపేస్తాడు. ఏదైనా తోటలో నుంచి ఆదమ అవ్వల్ని బయటకు పంపేసినప్పుడు ఏదైనా చుట్టూ కాపలా కాయడానికి దేవుడు కొంతమందిని పెట్టాడు. ఎవరిని? కెరూబుల్ని, అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలల్ని పెట్టాడు. గమనించండి, కెరూబులు ఏంటంటే దేవుడి యొక్క ఎక్స్ప్రెషన్. అంటే ఎవరైతే తనకున్నటువంటి విషయాలన్నీ నెరవేరుస్తారో, ఎవరైతే దేవుడి మహిమకు తగ్గట్టుగా ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. కావాల్సిన ఏర్పాటు. యాజకులు దేవుడి మహిమకు తగ్గట్టు బతికారా? బతకలా. కానీ యాజకుల చేతిలో ఏముంది? రక్తం ఉంది. ఈ పశువు యొక్క రక్తం యాజకుని లోపలికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రార్థనలు ఎవరు చేయరు. ఎవరు చేస్తారు ప్రార్థనలు? యాజకులు మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు. యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పాలి. కానీ ఇక్కడికి వస్తే న్యూ టెస్ట్మెంట్లో అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ పశువు యొక్క రక్తం న్యూ టెస్ట్మెంట్లో అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. నిజానికి ఆ పశువు రక్తం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. మీరు ఎప్పుడైనా చూసారా ఆ రక్తాన్ని? చూడాల్సిన అవసరం లే. దేవుడు చూస్తే చాలు. ఒక మాటలో మనకు అవసరం లేదు ఆ రక్తం యొక్క విలువ ఎంతో అర్థం చేసుకోవడం. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు? ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకు అర్థం అవుతుంది దాని విలువ ఎంత. అది చాలు. గమనించండి. అందుకనే మన చర్చల్లో ఎటువంటి రక్తం కనపడదు కదా. అట్లా కనపడాల్సిన అవసరం లే. అది చెయ్యకూడదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఏమైంది? జరిగిపోయింది. మళ్ళీ చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ రక్తం యొక్క విలువను చూసి మనం లోపలికి ఎంట్రన్స్ అవుతాం. గమనించి తర్వాత వచ్చిన చూద్దాం. తర్వాత చూసారా? 7వ వచనం మొట్టమొదటి ఏముంది? యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదికల కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమరి. గమనించండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? మొట్టమొదటిగా రక్తాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గర తెచ్చాడు. రెండవదిగా ప్రత్యక్ష గుడారం యొక్క ఎదురు తెర ఉంటుంది, ఆ తెర దగ్గర 7 మార్లు ప్రోక్షించాడు. ఆ 7 మార్లు ప్రోక్షించిన తర్వాత ఏమయ్యాడు? ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బంగారు బలిపీఠం అని ఇంకోటి ఉంటుంది. దాన్ని ధూపవేదిక అని పిలుస్తాడు. దానికి బయట ఉన్న బలిపీఠం కంటే కొంచెం చిన్నగా ఉంటుంది సైజులో, గోల్డ్తో బంగారంతో చేయబడి ఉంటుంది. దాని లోపల ధూపం వేయడానికి కావాల్సినటువంటి ఆ బొగ్గులు అవన్నీ ఉంటాయి, ధూప ద్రవ్యం అవన్నీ ఉంటాయి. అందులోంచి ఆ పొగ బయటకు వచ్చింది, స్మోక్. అలా బయటకు వచ్చి రావడాన్ని ధూపం అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దాన్ని ప్రార్థన అని కన్వర్ట్ చేయబడింది. అది ప్రార్థన. కానీ ఇప్పుడు అతను వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ బంగారు బలిపీఠం యొక్క కొమ్ములకు రాస్తున్నాడు రక్తాన్ని. దాని అర్థం ఏంటో తెలుసా? ధూపవేదిక అంటే ప్రార్థన చేసే పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయం. ఈ ప్రార్థన చేసే ఈయన మనకి అంత సులువుగా మనతో పాటు కలిసి నీ పాపాలు ఒప్పుకునేలాగా, ఒక మాటలో నీ పాపాలు ఆయనతో కూడా కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరిద్దరు ఒకటే అని ఆ చక్కటి ఐడెంటిఫికేషన్ కనపరచడం. ఆ రక్తాన్ని చూడకపోతే ఆయన ఏమంటాడు తెలుసే? ఆ కొమ్ములు నువ్వు దగ్గర రావద్దు, వచ్చావో చాలా జాగ్రత్త, నువ్వేమవుతావు? చనిపోతావు. కానీ రక్తాన్ని పట్టుకుని వెళ్ళి ఆ కొమ్ములకి ఇట్లా రాశాను అనుకోండి, వెంటనే ఏమంటే తెలుసా? సాటిస్ఫైడ్. ఎందుకంటే నీ పాపాలు కూర్చున్నటువంటి ఆ రక్తం, ఆ శిక్ష అంతా ఎవరు పడ్డారు అని. ఇప్పుడు నువ్వు నా కోసం ప్రార్థన చేయొచ్చు, నా సన్నిధిలో నిలబడి నాకు నువ్వేమేయచ్చు? ధూపం వేయొచ్చు. ఒక్క మాటలో మీరు గమనించండి. హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక వచనం చదువుదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. రైట్. ఇంకో వచనం చదువు. 4వ అధ్యాయము
16 వచనం చదువు. 16 వచనం, 4వ అధ్యాయం 16 వచనం. ఏప్రిల్. గమనించారా? ఇక్కడ కృపాసనం అన్న అక్కడ మనం ఆ తెరలోంచి లోపలికి వెళ్ళి కల్మషం తోచుకున్నట్లు దేవుడితో ధైర్యంగా ఉండాలి, లేదా ప్రార్థన చేయాలన్న ఈ రెండు కూడా ప్రార్థనకు సంబంధించిన విషయాలు. దేవుడి సన్నిధిలో ఆ ధూపవేదిక దగ్గర ఒక మాటలో నిర్భయంగా మనకున్న ప్రతి అవసరత, మనకున్న ప్రతి అక్కర మన ప్రభువుకు చెప్పగలిగే సామర్థ్యం మనకి ఆ రక్తం ద్వారా మనకి ఇవ్వబడింది. గమనించండి, ఒకడు పాపం చేసినప్పుడు ఇన్ని సంగతులు జరుగుతాయా? నిజం. ఒకడు పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలోంచి బయటకు తోసివేయబడతాడు. ఒకడు పాపం చేసినప్పుడు ఆ తెర దగ్గరకు వచ్చి నిలబడడానికి కావాల్సిన అర్హత అతను ఉండదు. దేవుడి సన్నిధిలోకి రాడు, కుదరదు. ఒకడు పాపం చేసినప్పుడు దేవుడితో కలిసి ప్రార్థన చేయడానికి కావాల్సిన ఏర్పాటు అతను ఉండదు. అంతేకాదు, ఒకడు ప్రార్థన చేసినప్పుడు, ఒకడు పాపం చేసినప్పుడు తన హృదయంలో ఎప్పుడూ కూడా పాప స్వభావం, అపరాధ భావం అనేది తన లోపల నిలిచి ఉంటుంది. ఆ అపరాధ భావాన్ని కూడా ఈ రక్తం ఎట్లా తొలగించింది మనం చూద్దాం. 4వ అధ్యాయంలోనే మనం కంటిన్యూస్ వర్డ్స్ చదువు. 4వ అధ్యాయంలోనే 8వ వచనం, క్షమించండి, 7వ వచనం చివరి భాగం చూద్దాం. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యం ధూపవేదిక కొమ్మల మీద ఆ రక్తంలో కొంచెం చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోవాలి. ఒకటి, దహన బలిపీఠం మీద ఉన్న ఒక మాటలో ఇక బంగారు బలిపీఠం మీద కొమ్ముల మీద రాయాలా. రెండోది, బయట తీసుకురావాలా. బయట తీసుకొచ్చి ఆ రక్తం అంతా ఎక్కడ పోయాలి? వాస్తవానికి ఇక్కడ ఇంకో బలిపీఠం ఉంటుంది బయట, అది ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం చుట్టూ పోయాలా. దాని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠం కింద ఉన్నటువంటి అడుగు భాగంలో రక్తం పోయడం అంటే నీ మనస్సాక్షిలో ఇంకెప్పుడు కూడా నీకు పాప జ్ఞప్తి ఉండదు. ఎందుకంటే ఆయన నిన్నేం చేశాడు? క్షమించేశాడు. ఒక మాటలో నీ పాపానికి కావాల్సిన శిక్ష ఆయనకి, మరి ఆ శిశువు, ఆ యొక్క పశువు పడింది, ఆ పశువు శిక్ష అనుభవించింది కాబట్టి నీ పాపాలకి అపరాధం లేదంటే పాప పరిహారం జరిగిపోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. న్యూ టెస్ట్మెంట్లో మన అనుదిన జీవితంలో మనం దీన్ని అనుభవిస్తూ ఉన్నాం. లేకపోతే ఏనాటికి ప్రభువా నా తండ్రి అని పిలిచే అర్హత మనకు ఎప్పటికీ దొరకదు. మనం దీన్ని అర్థం చేసుకోవాలా. చాలాసార్లు మనం క్రైస్తవులు అయిన దగ్గర నుంచి ఇప్పటికి చాలాసార్లు మనం క్రైస్తవ జీవితం కొనసాగుతూ ఉన్నాము. కానీ ఈ బేసిస్ మనం మర్చిపోయాం అనుకోండి, తెలియకుండానే మన పక్కన ఏమవుతుందో తెలిసే, ఒక పక్క మనకు తెలియకుండానే స్వయంతో కొన్ని జీవితం డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇలా డెవలప్ అయిందని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ విషయం నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఈ సంగతి నాకు తెలియడం లేదు అని ఒక పక్కలకి మనం ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అసలు బేసిక్స్ ప్రాబ్లం ఉన్నాయి మీలో. ఏంటి ప్రాబ్లము? నీలో ఒక పాప స్వభావం ఉందని నువ్వు మర్చిపోతున్నావు. ఆ పాప స్వభావం ఎల్లప్పుడూ నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్న సంగతి నువ్వు మర్చిపోతావు. నీ పాప స్వభావం మంచి చేస్తే నువ్వు మంచి అనుకుంటున్నావు, అది మంచి చేసినా అది చెడే అనే సంగతి నీకు అర్థం కావట్లా, నువ్వు మర్చిపోతున్నావు. నీ లోపల ఉన్న మంచిదైన చెడే, నువ్వు అందుకని ఎల్లప్పుడూ ప్రభు మీద ఆధారపడాలనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అంతేకాదు, నువ్వు చేసిన పాపం చేసిన ప్రతిసారి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన రక్తాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళాలనే సంగతి నువ్వు మర్చిపోతావు. నువ్వు కేవలం నువ్వు ప్రభువుని క్షమాపణ అడుగుతున్న ప్రతిసారి క్షమాపణ నీకు ఎట్లా వస్తుందో తెలుసా? ఊరకనేం రాదు, ఆయన వధించబడాలి, అదే సమయంలో ఆయన రక్తం వల్లే నీకు క్షమాపణ కలిగిద్ది. న్యూ టెస్ట్మెంట్లో కొన్ని సంగతులు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏంటంటే ఆయన వచ్చిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచి పంపిస్తూ ఉంటాడు కదా, దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉంటాడు. ఆయన వచ్చిన వాళ్ళందరినీ క్షమిస్తూ ఉంటాడు, ఒక మాటలో బాగు చేస్తూ ఉంటాడు. నేను అనుకుంటాను, ఇట్లా ఎంత చక్కగా నువ్వు వాళ్ళని బాగు చేస్తున్నావు ప్రభు అని. అక్కడ రాసి ఉంటుంది, వాళ్ళందరి పాపాలు ఎవరు పడుతున్నారు అనుకున్నావు? ఎవరు పడుతున్నారు? ఆయన పడుతున్నాడు. గమనించండి, మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడు కదా, నీకెంతో సామర్థ్యం ఉంటుంది కదా, నువ్వేం చేయొచ్చు, మాకు నువ్వు అనుకున్నది ఇచ్చేయచ్చు అంటాం కదా. నువ్వు అనుకున్నది ఇచ్చేయచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నాడు న్యాయం తప్పడం. మనం చాలాసార్లు ప్రభు క్షమిస్తాడుగా, క్షమిస్తాడా? అది ఊరికనే దొరికిందా మీకు? ఊరికనే వచ్చిందా? రాలా. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడిందంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగిందంట. దెబ్బలు కొట్టారు. ఎందుకు దెబ్బలు కొట్టారు? మీరు చేసే ఈ తప్పుల మూలాన. దానికి కావాల్సిన శిక్ష కూడా ఎవరు పడ్డారు? ఆయన పడ్డారు. అందుకనే మనకు క్షమాపణ ఊరకనే రాలా, ఆయన చెల్లించిన క్రయాన్ని బట్టి వచ్చింది. గమనించండి, కాబట్టి బ్లడ్ లేకుండా మనకి ఎటువంటి దేవుడి సన్నిధిలో ప్రవేశం లేనే లేదు. మన పాపానికి మరి పాప క్షమాపణ అనేది లేనే లేదు. నెక్స్ట్ వచ్చిన చదువుతాం, మనం ముగించేద్దాం.
గమనించండి, చాలా గమనించండి, పోయిన చూద్దాము. సో ఇప్పుడు ఆ బలి పశువు యొక్క రక్తాన్ని మాత్రమే కాదు, దాంట్లో మిగిలినటువంటి తన యొక్క పశు మాంసాన్ని కాదు, పక్కనే చెప్పాలంటే దాని కొవ్వు అంతా తీయాలి. కొవ్వు అంటే ఏంటంటే ఆ పశువులో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్ అని అర్థం. ఒక మాటలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ పదం. బెస్ట్ పార్ట్ అంటే ఆ పశువులో ఉన్నటువంటి మంచి విషయం, తన లోపల ఉన్న ఆ చక్కటి ఆరోగ్యం కావచ్చు, తనకున్నటువంటి మంచి సంగతులు కావచ్చు. దాని అర్థం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తనకున్న మంచితనం అంతా, మన ప్రభువైన యేసు తనకున్నటువంటి క్వాలిఫికేషన్ అంతా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకున్నటువంటి దైవికమైన సంగతులన్నీ కూడా, ఆయనలో ఏ పొరపాటు లేనితనం, ఇదంతా కూడా ఆ బలిపీఠ మీద ఏం అర్పించబడాలా? బలిగా అర్పించబడాలి. అర్పించబడితేనే కానీ మనం అంగీకరించబడం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఆయన తనకున్న మంచితనం అంతా పూర్తిగా దారబోయాలి. మనం చాలాసార్లు మంచితనాన్ని దేనికి వాడతామంటే ఇంకొకరి ముందు క్లెయిమ్ చేయడానికి వాడతాం కదా. నేను ఎంత మంచివాడిని నీకు తెలుసా, దానికోసం 7 పాయింట్లు తీసి అప్పుడు ఇలా చేయలే, ఇప్పుడు ఇలా చేయలే అని చెప్తాం. మనం చెప్పరా? చెప్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన మంచితనం అంతా కాముగా ఉండి అప్పగించడం ద్వారా మన పాపం క్షమాపణ జరుగుతూ ఉంటుంది. గమనించండి, మనం పాప పరిహారార్థ బలి అర్పించగలుగుతూ ఉంటాం. ఆయనకున్నదంతా ఒక మాటలో లోపల తనకున్న మంచితనం అంతా, తన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి డిగ్నిటీ లేదా దేవుడికి లోబడిన వ్యక్తిత్వం అంతా కూడా, తన నీతి అంతా కూడా, తనకున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మన కోసం దారబోయాల్సి వచ్చింది. అప్పుడే మనం అంగీకరించబడతాం. అంతేకాదు, చూడండి కింద రాసి ఉంటుంది 12వ వచనం. చూడండి, ఇక్కడ బలిపీఠం మీద కాల్చడం కాదు. ఇది బలిపీఠం మీద పెట్టినటువంటి దహన బలిని లేదని అక్కడ ఉన్న పశువుని కాల్చడం కాదు. ఇక్కడ మిగిలినటువంటి కొవ్వుని కాకుండా మిగిలిపోయినటువంటి విషయాలన్నీ కూడా పాళ్ళెం వెలుపడికి తీసుకెళ్తారు. పాళ్ళెం వెలుపడి అంటే ప్రత్యక్ష గుడారం కొంచెం దూరం. అక్కడ తీసుకెళ్తే అది కూడా పవిత్రమైన స్థలమే. ఆ పవిత్రమైన స్థలంలో దాన్ని పూర్తిగా తగలబెడతారు ఆ పశువుని, లేదంటే ఒక మాటలో దాన్ని అక్కడ కూడా దాన్ని ఏం చేస్తారంటే కాల్చి పెడతారు, కాల్చేస్తారు. కాల్చేసినప్పుడు దాని అర్థం ఏంటో తెలిసే, అక్కడ బూడిద మిగులుతుంది. దాని అర్థం ఏంటంటే ఆ బూడిద ఎప్పుడు కూడా ఆ బలి పశువు యొక్క పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అని అర్థం. ఆ పశువు ఎట్లా మార్చబడింది? బూడిదలా మార్చబడింది. దాని అర్థం ఏంటో తెలిసే, వన్స్ మన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన పాపాల విషయమే మనం క్షమాపణ అడిగిన తర్వాత మనకేం దొరుకుతుందో తెలిసే, క్షమాపణ దొరికింది. అది మనం అనుభవిస్తాం. అది మనం అనుభవించామంటే దాని అర్థం ఏంటంటే దాని యొక్క రిజల్ట్ అని దాని అర్థం. తనకున్నదంతా ఖర్చు పెట్టేశాడు ఆ పాప పరిహారార్థ పశువు. అలా ఉన్నదంతా ఖర్చు పెట్టేసిన తర్వాత మనకేం దొరికిందంటే క్షమాపణ దొరికింది. ఇది మన పాప పరిహారార్థ బల అర్పించే విధానం. మన ప్రభువైన యేసుక్రీస్తుని సామాన్యంగా నమ్ముకుంటే చాలు, ఇదంతా ఏం జరుగుతుంది? జరుగుతానే ఉంది ప్రతిసారి. కానీ చాలాసార్లు ఎంత ఎత్తున మన పాపానికి పరిహారం చేసేటప్పుడు జరుగుతుందని సంగతి మనకు అర్థం కాదు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పగలిగింది ఏంటంటే ఇది జరిగితేనే కానీ మీ పాపానికి పరిహారం జరగదు. ఈరోజు మీరేం మరి పశువుని తీసుకురావాల్సిన మన పశువు ఎవరు? నిర్దోషమైన పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆరాధన చేయొచ్చు, ప్రభువా నా పాపాన్ని, నా పాప స్వభావాన్ని, ఎల్లప్పుడూ నిలిచి ఉండే నా లోపల ఉన్న శరీరం అనేదాన్ని నువ్వు దాన్ని విడిపించడానికి నువ్వేం చేసావంటే నీకున్నదంతా మంచితనం అంతా దహనబలి పశువు మీద ఒక మాటలో నీ కొవ్వు అంతా కాల్చబడింది. అదే సమయంలో నీ రక్తం అంతా చిందించబడింది. నీ రక్తం ఆ ప్రత్యక్ష గుడారాన్ని తేబడింది. నీ రక్తం ఆ గుడారం ముందు ప్రోక్షించబడింది. నీ రక్తం మరి దోప వేదిక మీద కూడా ప్రోక్షించబడింది. నీ రక్తం ఇతర బలిపీఠం చుట్టూ కింద కూడా పోయబడింది. 4 రకాల ఎక్స్పీరియన్స్లు మనం ఈజీ గుర్తుపెట్టవచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా. ఒకటి ఏంటంటే ప్రత్యక్ష గుడారం దగ్గర రావడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. రెండవది ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. మూడవది కలిసి ప్రార్థన చేయడానికి కావాల్సిన ఏర్పాటు, ధూపం వేయడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. నాలుగవది మన మనస్సాక్షిలో అపరాధ భావాన్ని తొలగించింది. అంతేకాదు ఆ బలి పశువు యొక్క ఆ పూర్తి మాంసాన్ని దహించినప్పుడు మిగిలిన బూడిద దేన్ని చూపించిందంటే మన జీవితంలో మనం అనుభవిస్తున్న క్షమాపణ, సంతోషాన్ని చూపించింది. దట్ ఈస్ ద రిజల్ట్. అది వాస్తవానికి ఆ బలి పశువు యొక్క ముగింపు, అల్టిమేట్గా దానికి ఉన్న కాన్సమేషన్, దాని రూపాంతరం అని చెప్పొచ్చు అన్నమాట. అది వాస్తవానికి అది మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. ద ఎఫెక్టివ్ ఆఫ్ ద రిడెంప్షన్ అంటే విమోచన యొక్క అసలైన ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో మన పాపాలు క్షమించబడినాయి అనే సంతోషం కంటే అంతకంటే బెస్ట్ సంతోషం నీకు ఎక్కడ చూపిస్తామా? గమనించి చూపిస్తామా?
చూపించలేము. ఒకసారి భక్సింగ్ గారు ఇట్లా చదువుతుంటే రాశాడు, అపోస్తలుడైన పేతురు ఏం చేశాడంటే 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకినప్పుడు ప్రభువు ఆయన ఇలా వెళ్ళేటప్పుడు ఒకసారి చూస్తాడు. ఇలా చూసినప్పుడు పేతురు ఆయన ముఖాన్ని చూసి బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఆయన రాశాడు, ఏం రాశాడు తెలిసే, పేతురు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని క్షమించినప్పుడు ప్రభు అతను ఎంత సంతోషాన్ని కలిగి ఉంటాడు అని చెప్పాడు. ఇది చూడండి, ఇది ఎలా ఉంది. అతను తప్పు చేయడం అనేది పెద్ద విషయం కదా, ఇంక క్షమాపణ అడగడం కూడా పెద్ద విషయం కదా. కానీ ఈయన ఏం చెప్తున్నాడు తెలిసే, దాని వెనకాల ఉన్నటువంటి సంతోషాన్ని చెప్తున్నాడు. ఆ బూడిదని చూసినప్పుడు, లేదంటే ఆ యొక్క క్షమాపణ యొక్క చివరి దశ ఎలా ఉంటుందంటే మిక్కిలి సంతోషంగా ఉంటుంది. మన జీవితంలో అలాంటిదే. గమనించండి, చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే మనం క్రైస్తవం అయిపోయామని ఇంకొకరు అడగకముందే మనం ఏం చేస్తాం తెలుసా, మనం చెప్తుంటాం కదా, నేనేమైపోయాను, దేవుణ్ణి నమ్మేసుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకంటే ఆయన నా పాపాలు క్షమించేసాడు. నాకెక్కడ తెలుస్తుంది, ఆ సంతోషం నా దగ్గరికి వచ్చేసింది. ఇంకెవరో నిన్ను క్షమిస్తారని చెప్పవసరం, ఆయన నన్ను ఏం చేశాడు, క్షమించేశాడు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఇందులో ఉన్న సున్నితమైన విషయం ఏంటంటే, నీలో నిలిచి ఉన్న పాప స్వభావం ఉందే, దానివల్ల కలిగే కార్యాల విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని నువ్వు అదుపు చేయాలంటే సిలువ అనేది నీకు పక్కన ఉంటుంది. కానీ దానివల్ల వచ్చిన బలహీనతలన్నీ కూడా ఏది క్షమిస్తుంది, మిమ్మల్ని రక్తం మిమ్మల్ని క్షమించగలిగింది. ఇదే వాస్తవానికి 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పబడింది. మనం ఆయనతో సహవాసం చేసిన యెడల ఆయన రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. ఒకవేళ మీరు సహవాసం చేయకుండా వెలుగులో లేరనుకోండి, కిందకి వెళ్తే ఏమని తెలుసా, మన పాపములు మనం ఒప్పుకొని యెడల, సహవాసం చేసిన వాళ్ళకి తెలియకుండా రక్తం మనల్ని కడిగేస్తుంది. కానీ తర్వాత సహవాసంలో సరిగ్గా లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా ఏం జరుగుతుంది, అది మనల్ని కడిగి, మీరు చూస్తే ఆ పోషణలో 2 సార్లు రక్తం కడగడం చూస్తాం మనం. ఒకసారి ఏమో నువ్వు ఆయనతో సహవాసం చేస్తుంటే కడిగేసి తెలియకుండా, ఇంకొకసారి ఏమో నువ్వు ఒప్పుకుంటే, కానీ ఏదేమైనా రక్తం చేయాల్సిన పనే. గుర్తుపెట్టుకున్నా, రక్తం ఏం చేయాలి, మిమ్మల్ని కడిగి పవిత్రులకు చేయాల్సిందే. గమనించండి, నీకున్న పాప స్వభావాన్ని కంట్రోల్ చేయడానికి, దాని మీద ఆధిపత్యం చేయడానికి నీకు సిలువ ఉపయోగపడింది. కానీ నువ్వు పాప స్వభావాన్ని అనుసరించి చేసే బలహీనమైన ప్రతి కార్యాన్ని క్షమించాలంటే రక్తమే నీకు అవసరం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఎంతగా విమోచించిందనే సంగతి గుర్తుపడతాం. ఇటువంటి విధానాల ప్రభువుని మనం ఆరాధించుతాం. మనం లేచి నిలబడి ఒక కీర్తన పాడి ఆ తర్వాత ఆరాధనలో ప్రవేశిస్తాం.